హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో మైనర్. సో ఇవాళ వీడియో వచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్ పై నెట్వర్క్లోని ఇంటర్లింక్ నెట్వర్క్లోని ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. లాస్ట్ 1 వీక్లో నేను అవైలబిలిటీ లేని కొద్ది హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వీడియో అనేది చేయలేకపోయాను. సో ఆ 1 వీక్ సరిపడే అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. సో ఈ వీడియోలో మొత్తం ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి ఈ వీక్లో అనేవి కవర్ చేస్తానండి. ఇంటర్లింక్ నెట్వర్క్, పై నెట్వర్క్ అప్డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్గా మన ఇంటర్లింక్ నెట్వర్క్ అప్డేట్స్ అనేవి చూద్దాం. సో అప్డేట్ నెంబర్ 1 వచ్చేసి ITLX సూపర్ వాలెట్, హ్యూమన్ క్రెడిట్ స్కోర్ కొత్త అప్డేట్స్ వస్తాయనేసి ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలో చెప్పానండి. సో ఇవి వచ్చేసి నవంబర్లో లాంచ్ అవుతాయని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఇంపార్టెంట్ అప్డేట్ అండి, అప్డేట్ నెంబర్ 1. నెక్స్ట్ అప్డేట్ నెంబర్ 2 వచ్చేసి ఇంటర్లింక్ ఏ మోడల్ ఏదైతే మన ఫేస్ రికగ్నైజేషన్ అనేది ఉందో, మన ఫేస్ స్కాన్ అనేది చేసుకుంటాం కదండి, అది అనేది మనకి దానికి సంబంధించి టాప్ 100 హ్యూమన్ మోడల్స్లో మంది నెంబర్ 1 అందులో మంది పొజిషన్ అనేది వచ్చిందండి టాప్ 100లో. ఇది ఏంటంటే మనం రిజిస్టర్ అవుతున్నప్పుడు ఫేస్ స్కాన్ అనేది చేసుకుంటుంది కదా ఏఏ ద్వారా, ఆ రికగ్నైజేషన్ అంతా ఏఏతో నడుస్తుందండి. సో దానికి గాను వీళ్ళు ఈ టాప్ 100లో మన పొజిషన్ అయితే వచ్చిందండి. ఇది ఒక ఇంపార్టెంట్ అనేది అప్డేట్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ థర్డ్ అప్డేట్ వచ్చేసి అంబాసిడర్స్కి సంబంధించి సపరేట్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తారండి వీళ్ళు. అందులో ఏంటంటే మీకు లింక్ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సో లింక్లోకి వెళ్ళిన తర్వాత మీకు సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఎవరిదైతే మీరు అంబాసిడర్స్ వాళ్ళ డీటెయిల్స్ అవి చూడాలనుకుంటున్నారో చూడొచ్చు. కొత్తగా అంబాసిడర్ కోసం అప్లై చేయాలనుకున్నా కూడా అప్లై చేయొచ్చండి. సో అక్కడ కోడ్ అనేది ఇంటర్లింక్ ఐడి నెంబర్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే వాళ్ళ గురించి డీటెయిల్స్, వాళ్ళు ఏంటి ఆ లొకేషన్ సంబంధించి మొత్తం అన్ని డీటెయిల్స్ అనేవి వస్తాయండి. ఇది అప్డేట్ నెంబర్ 3 అండి. సో ఇక్కడ వరకు ఇంటర్లింక్ అప్డేట్స్. నెక్స్ట్ వచ్చేసి పై నెట్వర్క్ అప్డేట్స్ అండి. పైకి ISO సర్టిఫికేట్ అనేది రాబోతుందండి. అది నేమ్ వచ్చేసి ISO 20022 అండి. సో ఇది నవంబర్ 22 కల్లా కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఒకవేళ ఇది కంప్లీట్ అయితే దానివల్ల అడ్వాంటేజ్ ఏమైతే ఉంటాయో మీకు స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. వన్స్ ఈ సర్టిఫికేట్ కనుక మనకి వచ్చినట్లయితే మన బ్యాంక్స్, ఫైనాన్షియల్ సిస్టమ్స్ ఈజీగా మనం లింక్ అనేది చేసుకోవచ్చు అండి. గ్లోబల్ పేమెంట్స్ అనేవి ఈజీ అవుతాయి, ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా. ట్రస్ట్ అనేది బిల్డప్ అయ్యి మన ఫ్యూచర్లో మనకి ఫాస్టర్గా గాను సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ గాను హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ఇది చాలా బిగ్ అప్డేట్ అనేది. సో ఇది కనుక మనకి అవుతే కనుక పై అనేది వేరే లెవెల్లో అనేది ఉంటుందండి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి పై లేటెస్ట్గా డెఫీ ఫ్యూచర్స్ అనేది డీసెంట్రలైజ్డ్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో ఓన్గా ఒకటి స్టార్ట్ చేస్తుందండి. అది మీరు ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే వాలెట్ కొత్తగా పై టెస్ట్ నెట్ అని ప్రజెంట్ టెస్ట్ నెట్ స్టేజ్లో ఉందండి. అది మీరు ఇక్కడ స్వాప్ చేసుకోవచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు. కొత్తగా కొన్ని డమ్మీ టోకెన్స్ అయితే పెట్టారండి. మీరు టోకెన్స్ అనేవి యాడ్ చేసుకొని అవి మీరు టెస్ట్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే టెస్టింగ్ స్టేజ్లో ఉందండి. వన్స్ అంతా ఓకే అనుకున్న తర్వాత వాళ్ళు దీన్ని లాంచ్ అయితే చేస్తారు అఫీషియల్గా. సో అప్పుడు మనం దీన్ని ఇందులోనే ఈ ప్లాట్ఫామ్లోనే మనం ఎక్స్చేంజ్ అవి చేసుకోవచ్చు అండి. చాలా పెద్ద ఇంపార్టెంట్ అప్డేట్. సో ఓవరాల్గా సమ్మరీ వచ్చేసి మనం ఏదైతే మన కేవీ సార్ చెప్పినట్టుగా ఇందులో నేను ఎందుకన్నా ఒకే లక్ష్యం అని చెప్పేసి ఎందుకనాల్సి వచ్చిందంటే, ఇంటర్లింక్ నెట్వర్క్ వచ్చేసి కమ్యూనిటీ బిల్డప్ కోసం ప్రయత్నించి ఏదైతే పై నెట్వర్క్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ అవన్నీ కూడా నోట్ చేసుకుంటుందండి. నోట్ చేసుకుని బెటర్గా కమ్యూనిటీని ఎలా బిల్డప్ చేసుకోవాలి, వేరే దాంట్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేసే బదులు మనం ఎలా బిల్డప్ చేసుకోవాలన్నట్టుగా ప్రయత్నిస్తుందండి. పై నెట్వర్క్ ఆల్రెడీ లిస్టింగ్ స్టేజ్లో అయింది కాబట్టి దాన్ని ఇంకా ఎలా బెటర్ చేసుకోవాలి, ఎలా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి, ఎలా ఒక డిజిటల్ కరెన్సీగా ఎదగాలని చెప్పేసి పై నెట్వర్క్ ప్రయత్నిస్తుంది. సో ఓవరాల్గా రెండు కూడా ఒక మంచి క్రిప్టో కరెన్సీగా, ఒక మంచి డిజిటల్ కరెన్సీగా ఎదగడానికి ట్రై చేస్తున్నాయండి. సో దట్స్ ఇట్ అండి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో రిజిస్టర్ అవ్వండి.
ఇంకా మన ఛానల్లో ఓన్లీ ఫ్రీ క్రిప్టో కరెన్సీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ గురించి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తానండి. నెక్స్ట్ ఎవరికైతే ఇంతకుముందు చాలామంది అడిగారు ఏంటంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి మిమ్మల్ని అని చెప్పేసి, స్క్రీన్ మీద నా మెయిల్ ఐడీస్ తర్వాత నా ఇన్స్టాగ్రామ్ ఐడి పెట్టానండి. సో ఎవరైతే నాకు డౌట్స్ ఏమైనా ఉన్నా నాకు మెసేజ్ చేయొచ్చు.